ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ లింగరాజు బిల్టెక్ అధినేతని. నేను మోనార్క్ని. నన్నెవరూ మోసం చేయలేరు. కానీ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు సార్. ఏంటిది నువ్వు అనేది శేఖర్? నిజం చెప్పండి. ఆఫీస్ క్యాష్ అని చెప్పి వీక్ కేసులో తెల్లచెర మల్లెపూలు పెట్టింది మీరే కదా? నా కింద పనిచేసేవాడివి, నీకేంటో నేను చెప్పేది. బయటికి నడవురా ముందు. ఎందుకయ్యా అతను బయటికి వెళ్ళేది? నువ్వు ఇచ్చిన డబ్బో పూలో తెలుసుకోకుండా నిన్ను నమ్మి నువ్వు చెప్పింది చేసినందుక? మామయ్య మీరా? మేమేం పాపం చేశామయ్యా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నా బిడ్డను పెళ్లి చేసుకొని తన గొంతు కోసావు, తన జీవితాన్ని నాశనం చేశావు. నీ కూతురికి ఏం తక్కువ చేశాను? నీ కూతురు కాలు మీద కాలు వేసుకొని కాలు బయట పెట్టకుండగా జీవించే జీవితాన్ని ఇచ్చా. డబ్బుతో కాపురం చేస్తారా బాబు? మీరు నాకు చెప్పే అవసరం లేదు. నా ఇష్టమే నేను చేసుకుంటా. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అబే ఓ సాలే, ఏమ్రా నకలా చేస్తున్నావు? ఆడపిల్లలంటే ఆట వస్తువులు కనపడుతున్నారా? ఏయ్ సెటిల్మెంట్ శంకర్, ఇది నా పర్సనల్ వ్యవహారం. మా ఇద్దరి మధ్యలో తలదోర్చకు. నీకెంత కాలో చెప్పు, పడేస్తా. ఈ సెటిల్మెంట్ శంకర్ డబ్బుల కోసం ఇలాంటి లత్కూరు పనులు చేయడరా. బాబాయ్ మొహం చూసి వచ్చా. శంకర్ మర్యాదగా స్టేషన్కి నడు. బాబాయ్ చెప్పాడు కాబట్టి స్టేషన్కి తీసుకెళ్తున్నా, లేకపోతే మక్కలు ఎరగొట్టి ఇక్కడే పడేసేవాడిని. నడవరా స్టేషన్కి. ఆ అబ్బాయి పైన యాక్షన్ తీసుకుని నా చెల్లెల జీవితం నాశనం కాకుండా చూడండి సార్, ప్లీజ్. ఎలాగైనా ఆ కుమారికి న్యాయం జరిగేలా చూడండి సార్. టూనట్టు సార్. ఇది ఫైల్ చేయి. సరే సార్. నడవరా, నడు. ఇటు తీసుకురండి. ఏం పేరు? లింగరాజు సార్. లోపల తీసుకెళ్ళేసి కౌన్సిలింగ్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలవండి. లోపల తీసుకెళ్ళండి. ఏం తప్పు చేశాడో నా కొడుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మా వంశంలో ఇంతవరకు ఎవరం కూడా పోలీస్ స్టేషన్ కడుపు తొక్కిందే లేదు. అలాంటిది నా కొడుకుని కాళ్ళ పట్టుకుని లేకపోతారా? కోటేశ్వరరావు గారు, మీరు అలా కోప్పడితే సమస్య పరిష్కారం కాదు. ముందు తప్పెవరిదో తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడదాం. మీరు ఆవేశపడద్దు. బ్రహ్మం సార్. అబ్బాయి పేరెంట్స్ సార్. లోపల తీసుకెళ్ళి. ఓకే సార్, రండి. అమ్మాయి పేరెంట్స్ మీరే కదా? రాఘవరావు గారు, వీళ్ళందరూ లోపల కూర్చోబెట్టేసేయండి. కౌన్సిలింగ్ చేయించండి. వెళ్ళండి అమ్మా. కానిస్టేబుల్స్ అవుట్.
సార్, ఇన్వెస్టిగేషన్లో తేలింది, ఇరువురిని కౌన్సిలింగ్ చేయగా తేలిన విషయం ఏంటంటే అబ్బాయి దగ్గర విషయం లేదు సార్. సంసారానికి పనికిరాడు సార్. అయితే అందరినీ ఇక్కడ కూర్చోబెట్టేసేయండి. లింగరాజు, నీకు నీ శరీర లోపం ఉందని తెలుసు కూడా పెళ్ళెందుకు చేసుకున్నావు? ఆ అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? దీనికి నీ సమాధానం ఏంటి? నేను కోట్లకు అధిపతిని, కానీ సమాజంలో బతకటాన్ని గురించి, నేను వాల్యూ కాపాడుకోవడానికి గురించి ఈ పని చేశాను. నా ఫ్రెండ్స్ మధ్యలో పరువు పోకూడదని ఇలా చేశాను, కానీ నేను ఇలా చేసిన తప్పని పశ్చాత్తాపడుతున్నాను. నా కూతురు జీవితం ముగ్గిపోలేదు కదా సార్. నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్? మీ అమ్మాయికి జరిగిన అన్యాయానికి నష్టపరిహారంగా ప్లాన్ చెక్కిస్తున్నాను. మీ ఇష్టం వచ్చినంత రాసుకోండి, అంతేగాని కోర్టు చుట్టూ తిరిగే టైం లేదు. కోటేశ్వరరావు గారు, మీరు తగ్గండి. మీ ఆస్తి పాస్తి పలుకుబడి ఇదంతా బయట వరకే. ఒక్కసారి బయటకు వెళ్ళండి, ఆ మహిళా సంఘాలు అందరూ కలిసి చంపేస్తారు మిమ్మల్ని, మీ కొడుకుని. మీకు అర్థం కావటం లేదా? కూర్చోండి. ఏంటండి డబ్బు మొహం మేము ఎప్పుడు చూడలేదా? మీకే డబ్బు ఉందనుకుంటున్నారా? ఆ డబ్బులతో ఆడపిల్ల గొంతుకు వస్తారా? ఏం మాట్లాడుతున్నారండి? ఏం పెద్ద మనిషి అండి మీరు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీకు ఒక ఆడపిల్లంటే తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు మీ మూలనే మీ కొడుకు చెడిపోయాడు. ఆడపిల్లలు ఏమైనా ఆట బొమ్మలు అనుకుంటున్నారా? ఈ అమ్మాయి అంతటి బలవత్ మరణానికి పాల్పడిందంటే అతనితోటి ఎంతటి క్షోభను అనుభవించి ఉంటుందో. అయ్యా ఏసీపీ గారు, నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా? ఎంతైనా రెండో సంబంధమే అంటారు కదయ్యా. ఆంజనేయులు గారు, మీరు అధైర్యపడకండి. ఆంజనేయులు గారు, నేను అర్థం చేసుకోగలను. ముక్కు పచ్చలారని అమ్మాయి, ఆ అమ్మాయికి మంచి జీవితం ఉంది. ఖచ్చితంగా మంచే జరుగుతుంది. సార్, మీ పెద్దలందరూ అంగీకరిస్తే ఆ అమ్మాయి ఎంత మంచిదో నాకు తెలుసు సార్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు సార్. సిఐ గారు, మన శేఖర్ ఆదర్శవంతమైన మంచి నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఒక్కసారి కుమారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఓకే సార్. ఆంజనేయులు గారు, శేఖర్ ఎలాగో ముందుకు వచ్చాడు. మీరు మీ అమ్మాయితో కూర్చొని ఒకసారి మాట్లాడి ఫైనల్ చేయండి. అమ్మాయి ఇష్టంగా ఉంటే చేసేద్దాం. అలాగే ఏసీపీ గారు. అమ్మ కుమారి, పదమ్మ వెళ్దాం. ఇలాంటి నిజాయితీ గల పోలీసులను బట్టి సమాజంలో ఇంకా మంచి జరుగుతుంది. సార్, ఈ పెళ్లికి అమ్మాయి కూడా అంగీకరించింది. చాలా ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నావు బాబు. లింగరాజు లాంటి ప్రబుద్ధుల కబంధ హస్తాలలో కుమారి లాంటి వాళ్ళ జీవితాలు బలైపోకూడదని శేఖర్ లాంటి మంచి వాళ్ళని ఈ భూమి మీదకి పంపించాడు ఆ దేవుడు. ఇది మీ ఎస్విజి టీవీ సమర్పణ.